38,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకసారి ఆలోచిస్తే ఇప్పటికే ఒక 20,000 కోట్ల దగ్గర ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. హంద్రి నీవా 738 కిలోమీటర్లు అన్ని లిఫ్ట్లన్నీ కూడా వెడల్పు చేసి అక్కడి నుంచి కుప్పంలో పరమ సముద్రం లాస్ట్లో ఉండే చెరువుకు కూడా నీళ్ళు ఇవ్వగలిగాం. మడకసరికి ఇవ్వగలిగాం. నిన్నే అనంత హిందూపూర్ నేను రివ్యూ చేస్తే ఈ సంవత్సరం హిందూపూర్లో వర్షం తక్కువ పడింది, కానీ కాస్తో కోస్తో నీళ్లు ఇవ్వగలిగామంటే ఆ ప్రాజెక్టు వల్ల ఇవ్వగలిగాం. దీనికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మంచిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దిశ ఈరోజు కాటన్ ఈ దేశస్థుడు కాదు, బ్రిటిష్ పాలనలో ఇక్కడికి వచ్చాడు. కానీ ఆయన చేసిన పనేంటి? ఆ రోజు గుర్రం మీద తిరిగి ధవళేశ్వరం ఇక్కడ బ్యారేజ్ ఇవన్నీ కడితే ఈరోజు గోదావరి జిల్లాకు పోతే ఎవరిని గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా కాటన్ మాత్రం గుర్తుపెట్టుకొని ఎక్కడ చూసినా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. అది ఆయన చూపించిన స్ఫూర్తి. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు మీరు రాయలసీమ రాళ్లసీమ ఎడారిగా మారిపోతుంది, దీనికి అభివృద్ధే కాదంటే అలాంటి దానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని నేను తెలియజేస్తున్నాను. మనం మాట్లాడే హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగకి 4 ముఖ్యమంత్రులు, ఆనాటి ప్రధానమంత్రి. తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారి కమిట్మెంట్ మీరు చూస్తే చెన్నైకి నీళ్లు ఇవ్వాలి, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే, ఓపెన్ కెనాల్లో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి తీసుకోదని చెప్పి రాయలసీమకు రిజర్వాయర్లు కట్టడం కానీ అంత మునుపంతా కూడా పైపులో తీసుకుపోవాలంటే కాదని చెప్పి ఆ రోజు రాయలసీమ కోసం ఇచ్చిన వ్యక్తి. తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, హంద్రి నీవా ఈరోజు రాయలసీమలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా ఆ రోజు ఎన్డీఏలు అయినాయి, లేకపోతే తెలుగుదేశంలో అయ్యాయి తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని చెప్పి కూడా ఆనాటి కాంగ్రెస్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయలేదు. దిశ రెండవ దిశ వెలుగొండ, నిన్నే పోయి వచ్చా చూస్తే ఒకసారి చరిత్ర. దిశ 5/3/96 నేను ఆ జిల్లాకి వెళ్ళేవాడిని ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో. ప్రతిసారి పోయినప్పుడు ఆ జిల్లా వాసులు ఉడుగురేవారు, మీరు ఏమైనా చేయండి మాకు శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వండి. ఇప్పుడైనా నదుల అనుసంధానం ఒక ఆలోచన ఉంది, కనీసం అప్పుడు ఆలోచన కూడా లేదు. నేను అనేవాడిని ఎట్లా చేయగలుగుతా అనేవాడిని, సార్ మీరు ఏమన్నా చేయండి 5 ఏళ్ళకు ఒకసారి మాకు నీళ్లు ఇవ్వండి చాలు అని అంటే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేశాను. 30 సంవత్సరాల కంటే ముందు ఫౌండేషన్ వేసి దగ్గర 9,000 కోట్లు అవుతుంది. కొంత డిలే కూడా అయింది. మళ్ళీ దాన్ని పూర్తి చేసి ఫేజ్ 1 రాబోయే 3 నెలల్లో జూలైలో నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అధ్యక్ష దీనికి 2,500 కోట్లు అవుతుంది. అలాంటిది అధ్యక్ష ఇప్పటికి ఒక 500 కోట్లు పే చేశాం. ఏదైతే 4 సార్లు చెప్పాడు, ఇప్పుడు కూడా క్రెడిట్ చోరీ నిన్న కూడా చూశాను. నేను నాకు నరవాళ్ళ ఏడవాళ్ళ నాకే అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తో, విచిత్రమైన వ్యక్తి. అక్కడ ఏం చేశారంటే అధ్యక్ష చెప్పుకోవచ్చు చేసిన పని తప్పు లేదు, ఒకవేళ చేయకపోతే కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీరు చూస్తే అధ్యక్ష మొత్తం కూడా ప్రాజెక్టులు ఇప్పుడే డీటెయిల్స్ అన్నీ రామారెడ్డి గారు చెప్పారు, నేను ముందుకెళ్ళను. అంత పనులు పెట్టుకొని మొత్తం కలిసి 2,500 కోట్లు అయ్యే ప్రాజెక్ట్ని తొందరగా పోయి జాతికి అంకితం చేస్తున్నానని రిబ్బన్ కట్ చేసి వచ్చాడంటే నీళ్లు రాకుండా
కుప్పంలో కూడా చేశాడు అధ్యక్ష. మా కుప్పంలో కూడా పోయి నీళ్ళన్నీ కూడా పెడుతుందని చేస్తే ఒక ట్యాంకర్లో తీసుకుపోయి సెట్టింగ్ చేస్తే ఆడ నుంచి బయట వస్తానే నీళ్లు ఎక్కిపోయినాయి అధ్యక్ష. అసలు నీళ్లు ఉంటాయి కదా అధ్యక్ష. ఇక్కడ పట్టిసీమను గురించి మాట్లాడినప్పుడు అన్నారు అధ్యక్ష, మీకు ఐడియా ఉంటుంది. పట్టిసీమ నేను తీసుకొస్తే ఇదెందుకు పట్టిసీమ అన్నారు. ఇప్పటికి అధ్యక్ష దగ్గర 12 ఏళ్ళు 12 ఏళ్ళు 100 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ నీళ్లు ఆదా చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం కాబట్టి ఈరోజు రాయలసీమ రతనాలసీమగా తయారైంది. ఇప్పుడు మనం మాట్లాడే అభివృద్ధి అంతా కూడా మీరు చూస్తే ఈ 10 ఏళ్లలో ఈరోజు అన్ని ప్రాంతాల కంటే వెలుగు వచ్చింది. వెలుగొండ మళ్ళీ హామీ ఇస్తున్నా, 14 వారాలు వారం రిపోర్ట్ ఇమ్మన్నా. ఆర్థిక ఇబ్బందులున్నాయి, ఏ ఇబ్బందులున్నా సరే మళ్ళీ మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లాను